మన జీవన శైలి, మన సంస్కృతి సాంప్రదాయాలు, మనకి మన పూర్వీకులు ఋషులు మనకి ఎన్నో, మన వేదాలు మనకి ఎన్నో ఇచ్చేయలే అనమాట. నూట 20,000 ఆయుష్ 60,000 పడిపోయింది అనమాట. ఇందులో ఎంతో వైద్యం, ఆరోగ్యం ఉందన్నమాట, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. సో అవే నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. అందరికీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్వంతరి శాస్త్రాయపీఠం పంచాంగాలు సంవత్సరం వేయించడం జరిగింది. గంటల పంచాంగం వేలంగి తంగిరాల వారు టీటీడీ దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి వారి మనవుడు భాస్కర్ శర్మ గారు, ఆయన మన ధన్వంతరి శాస్త్రాయపీఠానికి ఆస్థాన సిద్ధాంతి. ఆయన గణించిన పంచాంగం గంటల పంచాంగం ఇది. సో మనకి ఆయన ప్రతి సంవత్సరం ఇంకా మన ఆస్థాన సిద్ధాంతి, ప్రతి సంవత్సరం పంచాంగాలు వేసుకునే అవకాశం కలిగింది ఆయన ద్వారా. సో పంచాంగాలు ఇచ్చేద్దాం. ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సంధ్యోరాం వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం దిగాతు భేషజం శం నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం ఏష్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వదిలి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఈ భూమి మీద మానవుడు. సో అలా జీవించడానికి మన హిందూ ధర్మం, మన జీవన శైలి, మన సంస్కృతి సాంప్రదాయాలు, మనకి మన పూర్వీకులు ఋషులు మనకి ఎన్నో, మన వేదాలు మనకి ఎన్నో ఇచ్చేయలే అనమాట. అందులో భాగంగా ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, అలాగే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడం కోసం ఇందులో ఎంతో వైద్యం, ఆరోగ్యం ఉందన్నమాట, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. సో అవే నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. నెక్స్ట్ తరం కోసం మనం చేసే పని అదే. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడి నెక్స్ట్ తరానికి అందించాలి, అది మనం చేసే పని. సో అందులో ఏంటంటే వాళ్ళకి జీవన విధానం, ఆరోగ్య రహస్యాలు అన్నీ తెలుస్తాయి. అవి ఉన్నప్పుడే. ఇంటికన్నా గుడి పదిలం అంటారు. అందుకే గుడి ద్వారా వైద్యం, విద్య, ఆహారం, వ్యవసాయం అన్నీ గుడి నుంచే జరిగేవి. ఊరికి గుడి ఎందుకు కట్టేవారంటే గుడి నుంచే 5 విభాగాలు: విద్య, వైద్యం, ఆహారం, న్యాయం, పంచాయతీరాజ్, ఇవన్నీ గుడి నుంచి జరిగేవి అన్నమాట ఒకప్పుడు. అందుకే భారతదేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అన్నారు. పట్టుకొమ్మలు భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు. పల్లెటూర్లు పటిష్టంగా ఉంటే భారతదేశం బాగుంటుంది. పూర్వం రాజ్యాలు ఉన్నప్పుడు కూడా రాజులు ఊళ్ళని, గ్రామాలని బాగా చూసుకునేవారు. అంటే అసలు పూర్వం ఎలా ఉండేదంటే వ్యవస్థ, ఒక రాజు ఉందనుకోండి, రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యంలో గ్రామాలలో ఏం చేసేవారంటే పన్నులు వేసేవాడు రాజు. పన్నులో సగం పట్టుకెళ్ళిపోయాడు, సగమే పట్టుకెళ్ళేవాడు, సగం గ్రామానికి ఇచ్చేవాడు. ఆ సగం పన్ను మీ ఊరికి మీకు ఏం కావాలో, విద్య, వైద్యం, ఆహారం, న్యాయం, పంచాయతీరాజ్ ఏం కావాలో మీరే చేసుకోండి అనేవారు అన్నమాట. వాళ్ళకి ఏమైనా లోటు వస్తే డొనేషన్ చేసుకుని డెవలప్ చేసుకునేవారు ఆ ఊరిని. రాజు పని ఏంటి? పట్టుకెళ్ళిన సగం ఖజానాలు వేసుకుని రాజు ఏం చేసేవాడు? రాజ్యం చుట్టూ రాజ్యాన్ని పరిరక్షణ చేసేవాడు. ఎవరు దండయాత్రలు చేయకుండా, రాజ్యాన్ని దోచుకోకుండా, ఎవరికి వీళ్ళకి హాని జరగకుండా
అది చూసుకునేవాడు. రెండోది ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ ఇంకో రకంగా కానీ ఏమైనా ఊళ్ళు ఇబ్బంది పడితే ఖజానాన్ని తీసుకొచ్చి ఆ గ్రామాలకి ఆయన మళ్ళీ పునరుద్ధరణ చేసేవారు అంటే అలా రాజు కాపాడేవాడు. అది రాజు ధర్మం. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో వాళ్ళు ఏం చేశారు, సార్ సగం పన్ను మీరు కాదు మొత్తం పన్ను మేము పట్టుకుపోతాం, మేమే చేస్తాం అన్నారు. ఇప్పుడు ఇంకా అంతా మారిపోయింది, వేరియేషన్ అనుకోండి. సో ఆ ధనంతో ఆలయాన్ని కట్టి ముందు ఆలయం ద్వారా ఈ అన్ని వ్యవస్థలని నడిపించేవారు. అలా ఉన్నంతకాలం మనిషి సంపూర్ణ ఆయుష్గా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆ వ్యవస్థ చెడిపోయిందో, ఆలయాల ద్వారా ఇవి జరగట్లేదో, ఇంకా అంటే వ్యవస్థ నాశనం అయిపోయింది. దాంతో అన్ని వ్యవసాయ రంగం అన్ని రంగాలు విచ్ఛిన్నం అయిపోయాయి, విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. సో ఇవన్నీ కలిసి మనిషి ఆయుష్మ పడ్డాయి. 120 ఏళ్ళ ఆయుష్ 60 ఏళ్ళకి పడిపోయింది అనమాట. సో అందుకేంటంటే అందుకు పూర్వం ఆలయాల్ని అంత పటిష్టంగా రాజులైనా గ్రామస్తులైనా ఎందుకు కట్టేవారు అంటే దానికోసం కట్టేవారు. సో అది తరతరాలు కట్టింది కొన్ని తరాలు నెక్స్ట్ తరం అదే బాటలో నడిచేవారు అనమాట. ఒక మంచి మార్గాన్ని చూపించడం కోసం ఆలయ అన్నిటికీ వేదికలు అవి. ఏదో దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం కాకుండా ఒక వ్యవస్థని నడిపించేవారు అనమాట. కేంద్ర బిందువు అది. ఇది పూజలమ్మ అమ్మవారు, మీకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాలు చెట్టుకుందని విగ్రహం. ఎవరు ఊహించారా అది అవద్దని? అంటే ఎప్పుడో ఏం చేయించుకుంటారు అంతే అమ్మవారు. ఎవరెవరితోటి అంటే చేయడానికి ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అమ్మవారైనా స్వామివారైనా ఎక్కడైనా చేయడానికి ఎవరినో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టైం వచ్చినప్పుడు అలా తెలుసు ఎప్పుడు చేయించుకోవాలా. ఆ టైం వచ్చినప్పుడు చేయించుకుంటారు. చేసేటప్పుడు ఇంకా అది అలా చేసినవి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు అదేదో మనం కీచులాడుకొని చేసామనుకోండి ఎంత వైభవం ఉండదు, ఇంత ప్రశాంతంగా ఉండదు. అలా ఏంటంటే అలా ఏదో మనం చేయగలిగాం మంచి దగ్గర చిన్నది అంటే ఎందుకు చేస్తామంటే అంటే ఆ ధర్మం, హిందూ ధర్మం కాపాడాలి. వాళ్ళు ఏంటంటే ఎంత మార్పిడి అనేది ఒక వ్యవస్థ తయారైంది, ఇబ్బందులు ఉంటాయి.